సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పొత్తుల రాజకీయం ఒకవైపు, సామాజిక ఎత్తుగడలు మరొక వైపు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్న వెంటనే ఆయన ఎంచుకున్నటువంటి 24 సీట్ల పైన పెద్ద రాద్ధాంతమే జరిగింది. మరోవైపు కాపు నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ని నిందించినటువంటి పరిస్థితి. కాపు సంక్షేమ సేన తరపున హరిరామ జోగయ్య లెటర్లు రాశారు. మరోవైపు కాపు ఉద్యమకారుడిగా పేరున్నటువంటి ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ లేఖలు రాసినటువంటి పరిస్థితి. ఫైనల్గా ముద్రగడ ఫ్యామిలీ ఒక కన్క్లూజన్కి వచ్చేసింది. ఎందుకంటే హరిరామ జోగయ్య గారి కుమారుడు ఆల్రెడీ వైసీపీలో జాయిన్ అయిపోయినటువంటి నేపథ్యంలో ముద్రగడ కూడా ఇప్పుడు వైసీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వస్తున్నాయి. ఈ నెల 12వ తేదీన ముద్రగడ పద్మనాభం ఆయన ఫ్యామిలీ వైసీపీలో చేరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే చిన్న చిన్న కండిషన్స్ మినహా రెండు పార్టీలు అంటే ముఖ్యంగా వైసీపీలో చేరడం పైన పెద్దగా అభ్యంతరాలు లేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాబోయేటువంటి సిద్ధం సభలోనే పార్టీలో చేరికని అనౌన్స్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని వైసీపీ నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి. సో ఏ విధంగా మారబోతుంది ఈ రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలపైన ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి అనేటువంటి అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమకారుడిగా ఆయనకి చాలా పేరున్నటువంటి పరిస్థితి. దాదాపు 30-40 ఏళ్లుగా కాపు జాతి ఉద్యమాలు, కాపు జాతి ఉద్ధరణ అనేటువంటి లక్ష్యంతోనే ఆయన పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 24 సీట్లకి తలొగ్గడం వల్ల కాపులు తీవ్రంగా నష్టపోయారు, ఆత్మాభిమానాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. అలానే జనసేన పార్టీలో ఆయన చేరడానికి సుముఖత వ్యక్తం చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వచ్చి ఆహ్వానించలేదనేటువంటి రీజన్తో ఆ 24 సీట్లకైతే తన అవసరం కూడా లేదనేటువంటి సంకేతంతో ఆయన దూరం జరుగుతున్నట్టుగా ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ రాసిన మరుక్షణమే వైఎస్ఆర్సీపీ నుంచి ఆపరేషన్ మొదలైంది. ఆయన ఏ విధంగా అయినా కానీ వైసీపీలోకి ఆహ్వానించాలనేటువంటి క్లారిటీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు ఆయనతో భేటీ అయ్యారు. ఎప్పటిలోగా ఆయన్ని పార్టీలోకి తీసుకొస్తారనేటువంటి అంశంపైన విస్తృతంగా చర్చ జరిగింది. ఈరోజు తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఆల్రెడీ మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్ అలానే ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేకంగా ముద్రగడతో భేటీ అయ్యారు. ముద్రగడతో భేటీ కావడం అలానే ఒక కన్క్లూజన్కి రావడం, ఈ విషయంలో క్లారిటీకి రావడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఇద్దరు నాయకులు కూడా జక్కంపూడి గణేష్ ప్లస్ మిథున్ రెడ్డి రాయబారం వహిస్తున్నటువంటి నాయకుడిగా మనం చూడాల్సి ఉంటుంది. గోదావరి జిల్లాలకు సంబంధించి ఎంపీ ఆయన, గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులందరినీ పార్టీల్లో చేర్చడం పైన కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభంతో రెండు అంశాలపైన డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఒకటి, ముద్రగడ పద్మనాభం అడిగినటువంటి మొదటి ప్రశ్న, సీఎం పంపితే వచ్చారా లేదా మీ అంతటా మీరే వచ్చారా? సీఎం పంపడం వల్లనే వచ్చినట్టుగా మిథున్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సో సీఎం కన్సెంట్తోనే ఈ చేరిక, ఈ ఆహ్వానం జరుగుతుంది అనేటువంటి స్పష్టత మిథున్ రెడ్డి అలానే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇచ్చారు. మరొక కండిషన్, ముద్రగడ పెట్టినటువంటి కండిషన్, ఈసారి ఎన్నికలకు దూరం అనేటువంటి మాట ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీకి మద్దతు ఇవ్వడం లేదా పార్టీలో చేరడం అనేటువంటి అంశం పైన మాత్రమే తాను సానుకూలంగా ఉన్నట్టుగా ముద్రగడ పద్మనాభం చెప్పారనేటువంటిది ప్రస్తుతానికి వచ్చినటువంటి సమాచారం. దీనిపైన ఈ అంశాలు అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి అలానే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నివేదించిన తర్వాతే చేరికకు లైన్ క్లియర్ అనేటువంటి సంకేతాలు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కనుక, ఇరువురి మధ్య జరిగినటువంటి చర్చల ప్రకారం చూస్తే కనుక మార్చి 12వ తేదీన 99% ఆయన పార్టీలో చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అలానే వైఎస్ఆర్సీపీ నేతలు, కొంతమంది కాపు నేతలు కూడా బహిరంగంగానే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అధికారికంగా అటు ముద్రగడ ఫ్యామిలీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీలో చర్చలు జరిపినటువంటి నేతలు కానీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది కాపు నేతలు చెబుతున్నటువంటి అంశం ప్రకారం 12వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ముద్రగడ ఫ్యామిలీ పార్టీలో చేరబోతున్నది పక్కాగా వస్తున్నటువంటి సమాచారం. అయితే ముద్రగడ పార్టీలోకి వచ్చిన తర్వాత పిఠాపురం నుంచి ఆయన బరిలోకి దింపాలి అనేటువంటి చర్చ చాలా విస్తృతంగా ఈ మధ్యకాలంలో జరుగుతుంది. పిఠాపురం నుంచి ఎందుకంటే అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేరుగా ఆయనతో ఢీ కొట్టాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్సీపీ చేస్తుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే ముద్రగడ ఇప్పుడు ఎన్నికలకు దూరంగా ఉండాలి అనేటువంటి ప్రతిపాదన పెట్టినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, అలానే
పిఠాపురంలో ఎవరిని బరిలోకి దింపుతారు? ఇప్పటికే వంగా గీతని అక్కడ ఇన్ఛార్జిగా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమెను మార్చొచ్చు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం గారు పోటీలో దిగడానికి సానుకూలంగా ఉండకపోతే కనుక ముద్రగడ పద్మనాభం గారి కుమారుడు గిరిని బరిలో నిలపొచ్చు అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే ఆయన బరిలో నిలవడం కంటే కూడా కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ముద్రగడ కుమారుడికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. అంటే ఎన్నికల్లో పోటీకి దూరంగా కనుక ముద్రగడ కుటుంబం ఉంటే కాపు కార్పొరేషన్ చైర్మన్ గిరి మాత్రం ఖచ్చితంగా గిరి గారికి రావచ్చు అనేటువంటి సంకేతాలు అక్కడ సన్నిహితంగా ఉన్నటువంటి వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. కాపులని బలంగా జనసేన వైపు వెళ్ళనివ్వకుండా నిలువరించేటువంటి వ్యూహంలో భాగంగా వైఎస్ఆర్సీపీ కాపు నాయకులకు ప్రాధాన్యం ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే హరిరామ జోగయ్య కుమారుడు చేరిక కావచ్చు, అలానే ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీ కనుక చేరితే ఇది ఒక బలమైనటువంటి సిగ్నల్గా కాపుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఓట్ల చీలికకు ఇది బీజం వేయొచ్చు అనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చర్చలు దాదాపు ఫలప్రదం అయినట్టుగానే ఇరు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం చేరిక ఎప్పుడు అనేటువంటి విషయం మీద మాత్రమే ఒక స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జనసేనలో చేరేది లేదనేటువంటి సంకేతాలు ఇచ్చినటువంటి నేపథ్యం, అసలు 2 సార్లు కలుస్తారని పవన్ కళ్యాణ్ ఎందుకు కలవలేదు అనేటువంటి అంతర్మథనం కూడా ముద్రగడ కుటుంబంలో జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే జనసేన నాయకుల వెర్షన్ మరో విధంగా ఉంది. ఎందుకంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ కూడా ఆయన చివరి నిమిషంలో పార్టీకి బై బై చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మోరల్ దెబ్బతినేటువంటి సంకేతాలు ఉన్నాయనేటువంటి మాట. మరికొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి కోర్ట్ ఆపరేషన్, ఇది వైఎస్ఆర్సీపీ కోర్ట్ ఆపరేషన్ అనేటువంటి ప్రచారం కూడా చేస్తారు. అయితే అది ఎలాంటి ఆధారాలు లేని వ్యాఖ్యలు కాబట్టి మనం ఏం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ముద్రగడ పద్మనాభం వస్తే చివరి నిమిషంలో కూడా మళ్ళీ ఆయన తన వ్యక్తిగత స్వేచ్ఛ అనేటువంటి నిర్ణయంతో వేరే రకంగా మాట్లాడితే పార్టీకి నష్టం జరగవచ్చు అనేటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ ఆచితూచి వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. చివరికి తాడేపల్లిగూడెం సభ తర్వాత ముద్రగడ రాసినటువంటి లేఖ ఈ దూరాన్ని మరింతగా పెంచినటువంటి సంకేతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి ఆయన దగ్గర అవుతున్నారనేటువంటి సంకేతాలు ఉన్నాయి. ఈ ఇద్దరితో భేటీ తర్వాత అన్ని అంశాలపైన స్పష్టత వచ్చింది. ఇప్పుడు కాపులకి సంబంధించినటువంటి అనేక సమస్యలపైన పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా కాకుల్లా పొడుచుకు తిన్నటువంటి ఇద్దరు నాయకులకి సంబంధించి ఒక స్పష్టత వచ్చిందనేటువంటి మాట జనసేన పార్టీ నాయకులే చెబుతున్నారు. ఎందుకంటే వైసీపీలో చేరడం కోసమే పవన్ కళ్యాణ్లో ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేశారు. జనసేన పార్టీలో ఉన్నటువంటి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి వ్యూహరచన చేశారని జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే అది వాళ్ళ వర్షన్ అలా ఉన్నప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం ఒక క్లారిటీ ఇచ్చేశారు. పార్టీలో వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు. 12వ తేదీని ముహూర్తంగా 99% 12వ తేదీని ముహూర్తంగా ఖరారు చేసుకోవచ్చు అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా వస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయను అనేటువంటి మాటకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆ మాటని పక్కన పెట్టించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు వైసీపీ నుంచి వస్తున్నాయి. ఖచ్చితంగా పిఠాపురంలో కనుక పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే ముద్రగడ పద్మనాభం 100% ముద్రగడ పద్మనాభం పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట వైసీపీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ముద్రగడ కుమారుడిని బరిలో దింపినప్పటికీ కూడా అంత ప్రయోజనం ఉండకపోవచ్చు. ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభంకు ఉన్నటువంటి గౌరవం, రెస్పెక్ట్ ఈ అన్నిటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయనేటువంటి అభిప్రాయాన్ని వైసీపీ నేతలు చెప్తున్నారు. సో ఆసక్తికరమైనటువంటి పరిణామం జరగబోతోంది. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒకవైపు, కాపు రిజర్వేషన్ల కోసం, కాపుల ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ముద్రగడ పద్మనాభం మరొక వైపు నిలుస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.